అధ్యక్షుడిగా గవ్వల భరత్ కుమార్ ని ఎన్నిక చేసి నియామక పత్రం అందించడం జరుగుతుంది. గవ్వల భరత్ కుమార్ కు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బీసీలు అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పేసి కూడా మా జాతీయ బీసీ నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. గవ్వల భరత్ కుమార్ అనే నాకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా అన్న ప్రకటించడం నేను పూర్వజన్మలో చేసుకున్న సుకృతం. ఎందుకంటే 50% పైగా ఉన్న జనాభాకి ప్రాతినిధ్యం వహించే సేవ చేసుకునే భాగ్యం కల్పించడం నా పూర్వజన్మ సుకృతం. ఈ అవకాశం కల్పించిన మన టైగర్ ఆర్ కృష్ణ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి 40 years నుంచి ఆయన చేసిన ఉద్యమం ఇప్పటికీ మన బీసీలకు బీసీ అనే బ్రాండ్ కి ఒకప్పుడు బీసీలో ఎందుకు పుట్టినాం నుంచి ఇప్పుడు బీసీలో ఎందుకు పుట్టలేదని అగ్రవర్ణాలు కూడా ఈర్ష్యపడే స్థాయికి తీసుకొచ్చిన బీసీ ఇమేజ్ మన టైగర్ ఆర్ కృష్ణ గారికే సొంతం. ఇప్పుడు ఎవరెవరో వచ్చేసి అన్న ఓన్లీ హాస్టల్ పెట్టిరు, అది పెట్టిరు, బీసీ హక్కుల గురించి రాజకీయ హక్కుల గురించి పోరాడలేదు అనడం అవాస్తవం. అట్లాంటి వాళ్ళని బీసీ సమాజం అసలే హర్షించదు. సో ఆర్ కృష్ణ 40 ఏళ్ల నుంచి చేసిన కృషి ఫలితము ఉద్యమాల 12,000 ఉద్యమాలు 2,000 జీవోలు ఆయన పేరు మీద ఉన్నాయి. ఆయన చేసిన ఉద్యమాల ఫలితమే మన బీసీకి బ్రాండ్. ఏ జాతీయ పార్టీ కానీ ఏదైనా మన స్టేట్ పార్టీ కానీ ప్రతి ఒక్కరు బీసీఏ సీఎం అని ప్రకటించే స్థాయికి మన బీసీలను బీసీ సంఘాలను ఇట్లా తీసుకొచ్చిందంటే దానికి ముఖ్య కారణం మన టైగర్ ఆర్ కృష్ణ. ఇప్పుడు అంబేద్కర్ ఇప్పుడు దళిత వర్గానికి ఎట్లనో, పూలే ఎట్లనో, ఆర్ కృష్ణ మన బడుగులకు అట్లా 12,000 హాస్టళ్లు అంటే ప్రతి గ్రామ పంచాయతీ నుంచి కలెక్టరేట్ వరకు సెంట్రల్ సెక్రటేరియట్ లో కూడా అన్న శిష్యులే ఉన్నారు. అన్న వల్ల బీసీ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్న వాళ్ళే ఇప్పుడు అందరు పెద్ద పెద్ద అధికారంలో ఉండి వాళ్ళ బతుకు బాగు చేసుకున్నారు. నేను ఇప్పుడు తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నేను మీ అందరికీ కమిట్ చేస్తున్నా. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేను నిర్మించే కమిటీల్లో 4-5 కులాలే కాకుండా 139 కులాలను అందులో ప్రాతినిధ్యం వహించేలా చేస్తాను. యువజన సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు జిల్లా వారీగా కమిటీలు నిర్వహించి ప్రతి జిల్లాలో బీసీ ఆఫీస్ ఓపెన్ చేస్తాం. బీసీలు అంటే ఎంతసేపు రాజకీయం ఓన్లీ నామినేటెడ్ పోస్టులు ఆడుకునే బిచ్చగాళ్ళు కాదు. అవసరం అనుకుంటే వాళ్ళ ఇండ్లలో కూడా ఓనియకుండా చేస్తాం. బీసీలు ఎవరి దగ్గర నుంచి నామినేటెడ్ పోస్ట్ అడుక్కునే అవసరం లేదు. మేమే ఒక పెద్ద రాజకీయ శక్తిలా ఎదిగి అవసరమైతే ఆర్ కృష్ణ నేతృత్వంలో ఒక పెద్ద రాజకీయ శక్తి ఎదిగి ఒక పార్టీని ఆవిర్భావం చేస్తాం. బీసీలకు బీ ఫామ్లు మనమే ఇస్తాం, అగ్రవర్ణాలకు బీ ఫామ్లు మనమే ఇస్తాం. బ్రాహ్మిన్స్ అయినా వైశ్యాస్ అయినా ప్రతి ఒక్కరు కూడా మనమే బీ ఫామ్లు ఇస్తాం. మేమెంతో ప్రతి డిస్ట్రిక్ట్ లో బీసీ యువజన సంఘాల నుంచి యూత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్, యూత్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్స్, మహిళలందరికీ ఎంఎస్ఎంఈ స్కీమ్స్ నుంచి బీసీ మహిళలందరికీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే లబ్ధిలన్నీ దగ్గరుండి మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చేస్తాం. మనకు రాజ్యాధికారం రావాలంటే మనం డైరెక్ట్ అయి పని చేసుకునే ప్రతి ఒక్కరిని రోడ్డు మీదకి రమ్మంటే ఎవరు రాడు. ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ క్రియేట్ చేద్దాం. ప్రతి ఒక్కరికి నెలకు ₹1,00,000, ప్రతి మనిషికి ₹1,00,000 వచ్చేలా చేస్తే మనం ఎవరికి ఓటేయమంటే వాళ్ళకి వేస్తారు. లేదంటే మన వాళ్ళందరినీ ఓట్లకు మనని ఎన్ని సంతలో గొర్రెలాగా ఉంటారు. సో నేను మీ అందరూ ఒకటే విన్నవించుకుంటున్నాను. నేను చిత్తశుద్ధితో నేను పనిచేయడానికి రెడీ ఉన్నా. మీరందరూ బీసీ వర్గానికి పనిచేయడానికి రెడీ ఉన్నారా? యుద్ధానికి సిద్ధమా? జై బీసీ. ద్వారానే కులాలు డెవలప్ అవుతాయి అని చెప్పి పెద్ద ఉద్యమం చేసినాం. అందులో అనేక సంఘాలు, అనేక మంది నాయకులను ప్రోత్సహించి వాళ్ళకున్న భావాలను, వాళ్ళకున్న నాయకత్వ లక్షణాలను బట్టి మీరు ప్రత్యేక సంఘం పెట్టి ఈ వాదాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి వారందరినీ ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగానే భరత్ మంచి సమర్థుడు, మంచి కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు, మంచి భావాలు ఉన్నటువంటి వ్యక్తుడు. అదేవిధంగా స్వేచ్ఛగా ఇంకా సంఘ కార్యక్రమాలు, బీసీ కార్యక్రమాలు చేయాలి, ముందుకు ఉద్యమాన్ని తీసుకుపోవాలనే సంకల్పంతో బీసీ సంఘాన్ని, తెలంగాణ బీసీ సంఘం స్థాపించి ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేయడం జరిగింది. ఆయన నాయకత్వంలో ఆయన ఇచ్చే నిర్దేశితం మనం సూచనలు ఏంటంటే ప్రతి జిల్లాలో కమిటీలు వేయాలి, ప్రతి నియోజకవర్గంలో ఈ బీసీ సంఘాలు ఏర్పాటు చేయాలి. ఇది
చాలా సంఘాలు ఉన్నప్పటికీ మన భరత్ నాయకత్వంలోని సంఘం బలంగా ముందుకు దూసుకుపోతుందని నేను భావిస్తున్నా. ఉద్యమ సంఘం ఒకవైపు రాజ్యాధికారానికి బీసీ దూసుకుపోతున్నారు, ఇంకొక వైపు బీసీలకు అన్ని హక్కులు అభివృద్ధి కోసం జరిగే అన్ని హక్కుల కోసం ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా భరత్ ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి కృషి చేయాలని, అదేవిధంగా ఈ బీసీ ఉద్యమం తొందర లోపలే ప్రదీకరణ చెందినటువంటి అంటే ఫలితాలు ఇచ్చేటటువంటి దశకు పీక్ స్టేజ్కి చేరుకుంది. దాని ఫలితాలు మన ప్రజలందరికీ అందుకోవాలి. ఇప్పటి వరకు చదువు గురించి, ఆర్థిక అభివృద్ధి గురించి, వీటన్నిటి గురించి కొట్లాడి ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఏ గ్రామం పోయినా ప్రతి గ్రామం లోపల డిగ్రీ చదివే అమ్మాయి ఉన్నాడు, అబ్బాయి ఉంటాడు. మొన్న ఆయన చెప్తున్నాడు, నల్లగొండ ఖమ్మంకి వచ్చిర్రు అన్న, మేము మీ మధ్య సర్వే చేస్తున్నాము. ఏ ఇంటికి పోయినా ఒక చిన్న మామూలు కుటుంబం పోతే రామకృష్ణ గారు వేదిక మీద రాలే ఆయన చెప్తున్నాడు, మామూలు ఇళ్ళకి పోతే ఇంజనీరింగ్ చదివేటోళ్ళు ఉన్నారు, పీజీ చదివేటోళ్ళు ఉన్నారు, పిహెచ్డి చేసేటోళ్ళు ఉన్నారు. ఆశ్చర్యపోయినాం మేము. అదేవిధంగా మేము కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలు కూడా తిరిగి సర్వే చేసినాం. అక్కడ ఏ ఇళ్లలో కూడా డిగ్రీ చేసేటోళ్ళు లేరు, పీజీ చేసేటోళ్ళు లేరు, ఇంజనీరింగ్ పెద్ద బంగ్లా ఉన్నోళ్ళు, మధ్యతరగతి కంటే అబ్బ ఉన్నోళ్ళు ఇళ్ళలో మాత్రమే చదువుకుంటున్నారు. ఇక్కడ గుడిసెలు ఉన్నోళ్ళు కూడా, మేము గుడిసెలు ఉన్నటువంటి బీదోళ్ళని మేము ఇంటికి పోతే ఆ ఇంట్లో పీజీ చేసేటోళ్ళు, ఇంజనీరింగ్ చేసేటోళ్ళు ఉన్నారన్న. వాళ్ళని అడిగితే ఈ కృష్ణన్న పోరాట ఫలితంగా మేము హాస్టళ్ళు వచ్చినాయి, గురుకులాలు వచ్చినాయి, స్కాలర్షిప్లు వచ్చినాయి, ఫీజులు వచ్చాయి, అన్ని రిజర్వేషన్లు వచ్చినాయి, మేము చదువుకున్నామని చెప్తున్నాం. అదే ఒరిస్సాకు పోతే, అదే ఛత్తీస్గఢ్ పోతే, అదే కర్ణాటక, మహారాష్ట్ర పోతే బాల కార్మికులుగా, ఓటర్ల బాయలుగా బీసీలందరూ పనిచేస్తున్నారు. కాబట్టి చదువు గురించి చేసినటువంటి మన పోరాటం ఒక సంస్కరణ ఉద్యమం, సామాజిక సంస్కరణ, సంఘ సంస్కరణ ఉద్యమం. దాన్ని ఏ నాయకుడు, ఏ సంఘాలు కూడా తక్కువ చూడదు. చదువుకోవడం వల్లనే గొప్పతనంగా అందరూ డెవలప్ అవుతున్నారు. ఈరోజు మనోళ్ళందరూ రాజ్యాధికారం అని అంటున్నారు. నేను రాజ్యాధికారంకు ఆనాడే పునర్తి. ఇప్పుడు లోకల్ బాడీ ఉన్నటువంటి రిజర్వేషన్లు 86లో నేను ధర్నాలు చేసి, ఉద్యమాలు చేసి రామారావును ఒప్పించి రిజర్వేషన్ పెట్టావు. విజయభాస్కర్ రెడ్డి పీరియడ్లో కూడా ధర్నాలు, ఉద్యమాలు చేసి మనం ఈ లోకల్ బాడీ రిజర్వేషన్లు 34% పెట్టించడం. అయితే చట్టసభలో రిజర్వేషన్లు కావాలని ఇప్పటికీ కొన్ని వందల సార్లు బహిరంగ సభలు పెట్టాము. ఒక బహిరంగ సభ అంటే ఏదో 5,000 10,000 కాదు. హైదరాబాద్లో పెట్టినప్పుడు 4 లక్షల మంది, భీమవరము, ఇంకా అనేక చోట్ల, విశాఖపట్నం, విజయవాడలో లక్షలాది మంది తోటి బహిరంగ, అనంతపూర్, కర్నూలు లక్షలాది మంది తోటి బీసీలను ప్రజలను సమీకరించి చట్టసభలో రిజర్వేషన్లు కావాలని పోరాడారు. అంతేకాదు ప్రధానమంత్రితో అనేక దఫాలుగా చట్టసభలో రిజర్వేషన్లు కావాలని పోరాడారు. బీసీలు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా లేని స్కీమ్లు ఈరోజు మన రాష్ట్రంలో పెట్టించినాం. అది బీసీ ముఖ్యమంత్రి కూడా కళ్ళు తెరవాలి. చదువు గురించి, ఇది ఉద్యమం, స్కాలర్షిప్ల ఉద్యమం అని ఎవరైతే మాట్లాడుతున్నారో కళ్ళు తెరిచి చూడాలి ఒకసారి. బీసీలు ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నారు? తమిళనాడులో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, ఉత్తరప్రదేశ్లో ఉన్నారు, బీహార్లో ఉన్నారు. బీసీ ప్రజలకు ఏం చేసిందని సవాల్ చేయాలి. నన్ను అడుగుంటే నేను చెప్తాను. నేను 6,000 హాస్టల్ పెట్టించిన, 1500 గురుకులాలు పెట్టించిన, ఫీజు రియంబర్స్మెంట్ పెడితే 30 లక్షల మంది చదువుకుంటున్నారు, స్కాలర్షిప్ తోటి 36 లక్షల మంది చదువుకుంటున్నారు. ప్రతి ఇంట్లో నా పోరాటం వల్ల చదువుకున్నట్లు అయ్యారు. మరి బీసీలు ముఖ్యమంత్రి ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్ లేదా రాజస్థాన్, అన్ని రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రి అయ్యారు. బీసీల లోపల ఎందుకు సామాజిక పరివర్తన జరగలేదనేది సవాల్ విసురుతున్నా. దీనికి మనం అందరం నాయకుడు మంచిగా ఉండాలి. నాయకుడు మంచిగా ఉంటే బీసీ కులాలు అభివృద్ధి చేస్తారు. నాయకుడు మంచిగా లేకపోతే బీసీ కులాలు అభివృద్ధి చెందాయి, వాళ్ళు అభివృద్ధి చేస్తారు, వాళ్ళ అనుచరులు అభివృద్ధి చేస్తారు. కాబట్టి ఈ బీసీ ఉద్యమం విద్య, ఉద్యోగాలు, అధికారం నుంచి ఇప్పుడు రాజ్యాధికారం వైపు పరిగెత్తుతుంది. ఈ రాజ్యాధికారం కోసం తప్పనిసరి మనం పోరాడదామండి. మన ఓటు మనం వేసుకుందాం, మన రాజ్యాన్ని మనం వెళ్దామనే కీలక దశకు చేరుకుంది. దీన్ని భరత్ ముందుకు మరింత ముందుకు తీసుకుపోవాలని ఆకాంక్షిస్తూ పల్లె పల్లెలో
బీసీ సంఘాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటూ వీళ్ళకి మేము సీఎం ఇస్తామంటే మేము సీఎం ఇస్తున్నారంటే ఆ క్రెడిట్ ఆ ఘనత అంతా కూడా కేవలం ఆర్ కృష్ణన్న ఉద్యమ ఫలితం అని చెప్పేసి గర్వంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మరి ఎన్నికైనటువంటి తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడి గురించి, అదేవిధంగా మన నేత గత 5 శతాబ్దాల ఉద్యమం గురించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా ముందుగా బీసీ సంఘం విద్యార్థి సంఘం అధ్యక్షులు వేముల రామకృష్ణ గారిని కోరుతున్నాను. వేదికను అలంకరించిన ముఖ్య అతిథులు 5 దశాబ్దాలుగా మరి పీడిత వర్గాల కోసం ఈ అణగారిన వర్గాలు కేవలం చదువుకుంటేనే ఈ అణగారిన వర్గాలలో చైతన్యం వస్తుందని చెప్పి మరి ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రదాత టైగర్ ఆర్ కృష్ణ గారికి మరి ఇప్పుడే మరి ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు అనేకమైన ఉద్యమాలు చేసి మరి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నియమితమైనటువంటి భరత్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి వేదికను అలంకరించిన గుజ్జా కృష్ణ జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జా కృష్ణ గారికి మరియు నీలం వెంకటేశ్వర గారికి, భూపేష్ సాగరన్న గారికి, సుధాకరణ గారికి, మరియు సతీష్ గారికి, మరి మణికంఠన్న గారికి, రాజన్న గారికి అందరికి పేరు పేరున హృదయపూర్వక ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోజు 5 దశాబ్దాల ఉద్యమం ఒకప్పుడు బీసీ అని చెప్పుకోవడానికే ఎంతో ఇబ్బందికరమైన ఆ రోజులలో ఆర్ కృష్ణ గారు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో బీసీ విద్యార్థి సంఘం స్థాపించి మరి అనేకమైన ఉద్యమాలకి ఊపిరిపోసి మరి ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలు బీసీల జపం చేస్తున్నాయంటే ఆర్ కృష్ణన్న 5 దశాబ్దాలుగా దాని శ్రమ అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు మరి చదువు లేదు, మరియు చైతన్యం లేదు, మరి ఈ అణగారిన వర్గాలు రాజ్యాధికారం రావాలంటే విద్య ద్వారానే సాధ్యం అని చెప్పి మరి ఈ రోజు అంచెలంచెలుగా ఒకవైపు గురుకులాలు, ఫీజు రియంబర్స్మెంట్లు, స్కాలర్షిప్లు, సంక్షేమ హాస్టల్స్ అనేకమైన స్కీములు పెట్టించి మరి బీసీలలో ఈరోజు వెలుగు నింపిన వ్యక్తి టైగర్ ఆర్ కృష్ణ గారు. ఆర్ కృష్ణ గారు అంటే ఊరికి రాలేదు. ఈ ఎంపీ పదవులు కావచ్చు, ముఖ్యమంత్రి స్థాయి పదవులు కావచ్చు, ఆర్ కృష్ణ గారికి ఊరికే రాలేదు. ఎన్నో త్యాగాలు దీని వెనుక శ్రమ. అన్నకి ఒకప్పుడే గ్రూప్ 1 ఆఫీసర్ వచ్చింది, తహసీల్దార్ వచ్చింది. అవన్నీ కాదు, నా బీసీల అవన్నీ వస్తే కేవలం నేను బాగుపడతా, కానీ అవన్నీ వదిలేసి నేను ఈ అణగారిన వర్గాల కోసం చేయాలని చెప్పి అనేకమైన పదవులు వచ్చినా కూడా వదిలేసుకొని మరి అణగారిన వర్గాల కోసం కృషి చేస్తున్న వ్యక్తి టైగర్ ఆర్ కృష్ణ గారి అడుగు వేసుకుంటూ మరి ఇప్పుడు భరత్ గారు కూడా మరి ఈ రోజు రాష్ట్ర అధ్యక్షులై మరి అనేకమైన కార్యక్రమాలు ఢిల్లీలో కావచ్చు, మరి రాష్ట్రంలో కావచ్చు, మరి ఇక్కడ ప్రతి జిల్లాలో కూడా ఆయన పర్యటిస్తూ మరి అనేకమైన మరి ఇప్పుడు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. దానికి ఆర్ కృష్ణ గారి ఆదేశాల మేరకు బీసీ విద్యార్థి సంఘం కూడా సంపూర్ణ మద్దతు సంఘం తరఫు నుంచి ఉంటూ మరి ఏ కార్యక్రమం కృష్ణ కూడా తీసుకున్నా కూడా అడుగునై ఆర్ కృష్ణ వెంట నడుస్తామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. జై హింద్. టైగర్ ఆర్ కృష్ణన్న గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ మరి కృష్ణన్న చేతుల మీదుగా గవ్వల భరత్ కుమార్ ని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించడం అనేది చాలా శుభసూచకం. ఈరోజు నిజంగా కూడా ఒక గొప్ప విషయం. ఎందుకంటే కృష్ణన్న ఎవరిని ఏ నాయకుడిని చూసినా ఒక సమర్థుడు, ఒక కమిట్మెంట్, ఒక లక్ష్యంతో పనిచేసే వాళ్ళకు మాత్రమే ఉన్నత స్థాయి ఇస్తాడు. అలాంటి నాయకుడు మరి అలా గవ్వల భరత్. ఎందుకంటే గతంలో యువజన సంఘంలో ఉన్నప్పుడు ర్యాలీలు, రాస్తా రోకోలు, పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తును పెట్టి పెద్ద ఎత్తున ఉద్యమం చేసినటువంటి నాయకుడు మరి గవ్వల భరత్. అలాంటి నాయకుడిని ఇలా ఒక బీసీ సంఘానికి ఒక అధ్యక్షుడిగా చేయడం అనేది నిజంగా కూడా శుభసూచకం. అన్నగారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాష్ట్రంలో వివిధ ప్రతి ఒక్క జిల్లాలలో కూడా మన సంఘాలు బలోపేతం చేయాలి. అదేవిధంగా ప్రతి ఒక్క జిల్లా నాయకులకు నేను ఒక్కటే గుర్తు చేస్తున్నా, ఈ రోజు బీసీ సంఘం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మరి రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఇలా విద్య, ఉద్యోగ, ఆర్థికంగా, రాజకీయంగా ఎదుగుదలకు పునాదులు వేసేటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఓ ఏకైక నాయకుడు ఆర్ కృష్ణ గారు. ఆర్ కృష్ణ గారి త్యాగం ఇలా 50 సంవత్సరాలు తన జీవితాన్ని త్యాగం చేసి ఇలా పునాదుల నుంచి
ఈ యొక్క పండ్లను పండించే ఒక వృక్షాలలాగా తయారు చేసేటువంటి నాయకుడు. నిజంగా కూడా ఇలా నేను బీసీ సంఘాల నాయకులము లీడర్లము అని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఇలా ఆర్క్షణ పెట్టించినటువంటి రియంబర్స్మెంట్ అయితేనేమి హాస్టల్ అయితే చదువుకొని ఇలా ఉన్నత స్థాయికి వచ్చి ఇలా చెడ్డీలు వేసుకొని ఇలా లాగులు వేసుకొని ఇలా పాయింట్లు వేసుకొని ఇలా సంఘాలు పెట్టుకొని గర్వపడుతున్నాం. అలాంటి నాయకులు తయారు కావాలని చెప్పి ఆర్కృష్ణ ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఆర్కృష్ణలు తయారు కావాలని చెప్పి సంకల్పంతో ఇలా సంఘాలకు సపోర్ట్ చేస్తున్నటువంటి నాయకుడు ఆర్కృష్ణ. ఎందుకంటే ఆర్కృష్ణ గారి నేతృత్వంలో ఒక ఉద్యమము ఉప్పందుకున్నది. ఇలా రాజ్యసభకి వెళ్ళి ఇలా రాజ్యసభలో మనం వాయిస్ తీస్తున్నాడంటే అది ఆర్కృష్ణ 50 సంవత్సరాలు తాగపలదే అని మీ అందరికి కూడా నేను గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఎవరు అన్నా ఎవరు ఏం చేసినా సూర్యుడి మీద ఉమ్మేస్తే మన మీద పడుతుంది. కాబట్టి సంఘాలకు నేను ఒకటే హెచ్చరిస్తున్నా, నువ్వేం చేస్తావు, నువ్వు వాయిస్ నువ్వు బీసీ సంఘాలను ఏ విధంగా బలోపేతం చేస్తావు, నువ్వు వాయిస్ నువ్వు లీడర్లను ఏ విధంగా తయారు చేయాలనుకుంటున్నావు ఆ వాయిస్ వదిలేసి నువ్వు మన వాళ్ళ మీద మనము దుమ్మెత్తి వేసుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. బిడ్డ ఖబర్దార్, ఒక్కొక్కరికి హెచ్చరిస్తున్నాం, లాగులు ఊడిపోయే పరిస్థితి తెచ్చుకోవద్దు ఏ నాయకులు కూడా. కాబట్టి బీసీ సంఘాల్లో ప్రతి జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కూడా మీరు ఎదగడానికి తయారు కాండి. మనకు ఆర్ కృష్ణ ఉన్నాడు, ఆర్ కృష్ణ నెక్తో దేనికైనా సిద్ధపడ్డామని చెప్పి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఉన్న ఉద్యమాభిమానాలు తెలియజేస్తున్నాను. నాయకత్వం